తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ రెండో విడతపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 18న ప్రభుత్వం తొలి విడతగా రైతు ఖాతాల్లో రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ₹1,00,000 వరకు అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసినందుకు ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసింది. రెండో విడత నిధులను జమ గురించి తాజాగా సీఎం స్పష్టత ఇచ్చారు. తాజాగా బడ్జెట్ లోను వ్యవసాయ రంగానికి దాదాపు 72,000 కోట్లు నిధులను ప్రకటించారు. 31,000 కోట్లు రుణమాఫీ అమలు చేస్తున్నట్లు మంత్రి బట్టి ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగా రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల మేరకు మాఫీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే 2 లక్షల వరకు రుణం ఉన్న రైతు ఖాతాల్లో నిధులను జమ అయ్యాయి. అన్ని రకాల బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన జమ కాని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పరిశీలించి సహకార బ్యాంకుల్లోనూ జమ చేస్తుంది. ఇక రెండో విడతలో 1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. మంగళవారం ఈ మేరకు అర్హులైన రైతు ఖాతాల్లో నిధులను జమ అయ్యేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అసెంబ్లీలోనూ మంగళవారమే రుణమాఫీపై చర్చ జరగనుంది. ఇక మూడో విడతగా 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15లోగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ వచ్చే నెల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాగానే రుణమాఫీ మొత్తం నిధులను రైతు ఖాతాల్లో జమ అవుతాయని తాజాగా చెప్పుకొచ్చారు. అయితే కొందరు రైతులు తమకు అర్హత ఉన్న రుణమాఫీ జరగలేదంటూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని హామీ ఇస్తోంది. దీంతో రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదలపై ఆసక్తి నెలకొంది. రేపు రైతు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.